లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్తే. చందమామ కథ సంస్కరణ 2009 జూలై సంచిక నుండి అందరికీ ఉపయోగపడే మంచి విషయాలు తెలిపేటువంటి ఒక చక్కని కథ. కొన్ని కథలు విజ్ఞానాన్ని, ఆలోచనల్ని కలుగజేస్తాయి. కొన్ని మనల్ని మేల్కొల్పేలా చేస్తాయి. ఇదేమిటి, ఇంతకుముందు ఇలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుపుతూ ఉంటాయి. కథలోకి వెళ్దాం. కళ్యాణపురంలో వీరనారాయణ అనే సంపన్నుడికి పెళ్ళైన 10 ఏళ్లకు ఒక కొడుకు పుట్టాడు. ఆ తరువాత సంతానం కలగలేదు. లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డకు చంద్రం అని పేరు పెట్టి అల్లారముద్దుగా పెంచసాగారు. మితిమించిన గారాబం వల్ల చంద్రంలో అల్లరి చేష్టలు అమితంగా ఉండేవి. మొదట వాడి అల్లరి పనులు చూసి కన్నవాళ్ళు మురిసిపోయారు. కానీ వయసు పెరుగుతున్నా అవి తగ్గకపోవడంతో కలవరపడసాగారు. 5 ఏళ్లు నిండగానే చంద్రాన్ని బడిలో చేర్పించారు. అయితే వాడికి చదువు మీద ధ్యాస కలగలేదు. ఎప్పుడు ఆటపాటలతోనే కాలం వెళ్ళబుచ్చేవాడు. అది తల్లిదండ్రులకు బాధను కలిగించింది. నయాన భయాన చెప్పి చూశారు, అయినా ప్రయోజనం కనిపించలేదు. వీరనారాయణ కొడుకు చదివే పాఠశాల మార్పించాడు. అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. పైగా అక్కడి విద్యార్థులను చెడగొడుతున్నాడనే ఫిర్యాదులు ఎక్కువసాగాయి. ఒకరిద్దరు తల్లిదండ్రులు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వీరనారాయణ ముఖం మీదే ఆ మాట చెప్పి కొడుకును అదుపులో పెట్టుకోమని హెచ్చరించి వెళ్ళారు. చదువుల్లో అలా ఉన్నాడు, మరి పనులైనా సక్రమంగా చేస్తాడా అంటే అదీ లేదు. ఏదైనా పని చెబితే అసలు చేసేవాడు కాడు. ఎదిరించి మాట్లాడేవాడు, ఎదురు ప్రశ్నలు వేసేవాడు. చెప్పిన ప్రతి పనిని ఇలాగెందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు అని వితండవాదం చేసేవాడు. అబద్ధాలు చెప్పేవాడు. వీరనారాయణ ఇంట్లో అంట్లు తోముతూ పాచి పనులు చేసే ఆండాళ్ళమ్మ కొడుకు భద్రం చంద్రం ఈడువాడే. వాడు చదువులో అందరికన్నా ముందు ఉండేవాడు. తన ఇంటి పనులే కాకుండా ఊళ్ళో వాళ్ళు చెప్పే పనులు కూడా చేసి పెడుతూ అందరి చేత బుద్ధిమంతుడని పేరు తెచ్చుకుంటున్నాడు. ఆ సంగతి తెలియగానే వీరనారాయణ మరింత కుమిలిపోయాడు. ఆయన మనసు బాధతో కొతకొతలాడిపోయింది. ఒకనాడు కొడుకును దగ్గరికి పిలిచి భద్రాన్ని చూపుతూ, చూడరా, కూటికి కూడా లేని ఆ భద్రం ఎంత బుద్ధిగా చదువుకుంటున్నాడో. నీకేం తక్కువ చేశావు, వాణ్ణి చూసేనా బుద్ధి తెచ్చుకో అని చెప్పాడు. చంద్రం అంతా మౌనంగా విన్నాడు. కానీ ఆ తరువాత దాని గురించి పట్టించుకోలేదు. వీరనారాయణ ఒకవైపు వ్యవసాయం, మరోవైపు వడ్డీ వ్యాపారం, లావాదేవీలంటూ భార్యతో మాట్లాడటానికి కూడా తీరిక లేకుండా ఉండేవాడు. కొడుకును గురించి తలుచుకున్నప్పుడు దిగులు పడ్డం తప్ప మరేమీ చేయలేక ఊరుకున్నాడు. ఇలా ఉండగా వీరనారాయణ చిన్ననాటి స్నేహితుడు నాగరాజు చాలా ఏళ్ల తరువాత మిత్రుడిని చూడడానికి వచ్చి చంద్రం సంగతి విని హతాశుడయ్యాడు. లేక కలిగిన బిడ్డ ఇలా తయారవడం బాధాకరం అన్నాడు. అందుకు వీరనారాయణ, అంతా నా ప్రారబ్ధం, మొక్కై వంగనిది మానే వంగుతుందా, ఇక వాడిని గురించి మాట్లాడవద్దు అన్నాడు నిర్లిప్తంగా. చంద్రం ఇప్పుడు కూడా మొక్కే, వాణ్ణి మంచి వృక్షంగా పెంచడం నీ బాధ్యత. ఈ విషయంలో ఆచార్య త్రిధాముణ్ణి ఒకసారి సంప్రదించడం అవసరం. ఆయన నీకు తప్పక సాయపడగలడు అని సలహా ఇచ్చాడు నాగరాజు. ఎవరా ఆచార్య త్రిధాముడు, ఎక్కడ ఉంటాడు అని అడిగాడు వీరనారాయణ. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని అందరూ చెప్పుకుంటారు. నిత్య సంచారి అయిన ఆయన ఇప్పుడు కళ్యాణదుర్గం చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో బస చేసి ఉన్నాడు అన్నాడు నాగరాజు. మరునాడే
మిత్రులిద్దరూ కళ్యాణదుర్గం బయలుదేరి సాయంకాలానికి ఆచార్య త్రిధాముణ్ణి దర్శించుకున్నారు. వీరనారాయణ తన సమస్యని ఎకరువు పెట్టి, ఎలాగైనా మీరే మా చంద్రానికి 4 మంచి మాటలు చెప్పి వాడు నా మాట వినేలా చెయ్యాలి అన్నాడు చేతులు జోడించి. త్రిధాముడు వీరభద్రం వంక చూస్తూ ప్రశాంత వదనంతో, నా మాటను వినమని నేను నీ కొడుక్కి నచ్చ చెప్పాలి, అంతేనా అన్నాడు. అవును స్వామి అన్నాడు వీరనారాయణ వినయంగా. త్రిధాముడు అదే ప్రశాంతతతో, నీ కోరిక చాలా అసమంజసంగాను ఆశ్చర్యకరంగానూ ఉన్నది అన్నాడు. ఎందుకు స్వామి అన్నట్టు చూశాడు వీరనారాయణ. త్రిధాముడు నీ మాటను అనుసరించి నేను నీ మాటను వినమని నీ కొడుక్కి నచ్చ చెప్పాలి. నువ్వెవరు, నేనెవరు, నీకు నాకు సంబంధం ఏమిటి? నీ మాట నేనెందుకు వినాలి? నా మాట నీ కొడుకు ఎందుకు వింటాడు? నీ కొడుకును చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి ప్రేమతో పెంచావు. ఎంతకాలం నీ ప్రేమను అనుభవించి నీ పెంపకంలో పెరిగిన నీ కొడుకే నీ మాట వినకపోతే నా మాట ఎలా వింటాడు, ఎందుకు వింటాడు అన్నాడు. వీరనారాయణ నోటమాట రాక చిత్తరులా త్రిధాముడి వంక చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపు మౌనం వహించిన త్రిధాముడు ఆయన వంక జాలిగా చూస్తూ, పిల్లలకు మంచి నడవడి నేర్పటానికి మహానుభావులు ప్రత్యేకమైన పాఠాలు, గొప్ప గురువులు అవసరం లేదు. తల్లిదండ్రుల ప్రవర్తన వారికి మార్గదర్శకం అవుతుంది. పిల్లలు ప్రతి ఒక్కటి తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలకు అలవడుతుంది. పెద్దలు తప్పు చేయడం, ఆ తప్పును సమర్థించుకోవడం, సునాయాసంగా అబద్ధాలు చెప్పడం పిల్లల మనసులపై చెరగని ముద్ర వేస్తాయి, వాళ్ళ ప్రవర్తనను నిర్దేశిస్తాయి అన్నాడు. వీరనారాయణ తల వంచుకుని తన ప్రవర్తనను ఒకసారి తరచి చూస్తూ తన బిడ్డ పతనానికి తను ఎంతవరకు కారణం అనే కోణంలో ఆలోచించసాగాడు. అంతలో మరికొందరు స్త్రీ పురుషులు అక్కడికి చేరారు. త్రిధాముడు వారందరినీ ఉద్దేశించి, తమకు పెళ్ళయి పిల్లలు కలగ్గానే తమ జీవితానికి సార్థకత లభించిందని చాలామంది మురిసిపోతారు. నిజానికి పిల్లలు కలగడంతో వాళ్ళ బాధ్యత మొదలై వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడంతో ముగుస్తుంది. పెద్దలు పొద్దెక్కేదాకా పడుకొని పిల్లలు వేకువజామునే లేవాలని ఆశించడం ఎంతవరకు సమంజసం? భార్యాభర్తలు తమలో తాము కలహించుకుంటూ తమ పిల్లలు తమ మాట జవదాటకూడదని అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది? 5 వేళ్ళు ఒక్కటిగా లేవు. ఒక్కొక్కరి సామర్థ్యాలు ఒక్కో విధంగా ఉంటాయి. వాటిని కనుగొని ప్రోత్సహించాలే తప్ప పిల్లలను పక్కవారితో పోల్చి కించపరిస్తే సాధించేదేమీ ఉండదు. ఒక పువ్వును కూడా మరో పువ్వుతో పోల్చకూడదు. ఎంతసేపు సంపాదన పట్ల యావ తప్ప రోజు కాసేపు పిల్లలతో గడిపే పెద్దలు ఎంతమంది ఉన్నారు? అన్నిటికి మించి ప్రతి మనిషిలో నిరంతర పరిశోధన, పరిశీలన, నేర్చుకోవాలనే తపన ఉండాలి. జ్ఞానం గమ్యస్థానం కాదు, అదొక నిరంతర ప్రయాణం. మనిషి జీవితంలోని ప్రతి సంఘటనను, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందులోని మంచిని గ్రహిస్తూ ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలి అని ముగించాడు. ఆ తర్వాత వీరనారాయణ కేసి చూస్తూ, ఇప్పటికీ నీ సమస్యకు కారణం గ్రహించి ఉండాలి. దానిని బట్టి నీకు నువ్వే పరిష్కారం ఆలోచించుకో. అంతా నీలోనే ఉంది. శుభమస్తు అని దీవించాడు. ఆ మాటలతో వీరనారాయణకు అసలు సంగతి అర్థమైంది. చంద్రాన్ని తాను పెంచిన తీరు కళ్ళ ముందు కదలాడింది. ముందు తనను తాను సంస్కరించుకుంటే చంద్రాన్ని దారిలో పెట్టడం కష్టం కాదన్న దృఢ విశ్వాసంతో అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ కథను అందించిన దాసరి వెంకటరమణ గారికి నమస్కారములు.
విన్న మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కథ నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.